ఈ వీడియోలో మునగాకు రసం చూపించబోతున్నాను. మునగాకు పచ్చి వాసన రాకుండా చారు అనేది గుమగుమలాడుతూ ఉండాలంటే ఈ విధంగా ఫాలో అవ్వండి. మీకు మునగాకు రసం అనేది చాలా బాగా వస్తుంది. దీనిని మునగాకు రసం అనడం కన్నా కూడా మన బాడీకి ఒక మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. ఈ మునగాకులో విటమిన్స్ అలాగే కాల్షియం, ఐరన్తో పాటు మన రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అలాగే ఎముకలు కూడా దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. రక్తహీనత తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, వీలైతే తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. ప్రతిరోజు మునగాకు గుప్పుడు వరకు డైట్లో చేర్చుకుంటే ఇంకా మనకన్నా ఆరోగ్యవంతులు ఇంకొకరు ఉండరన్నమాట. అంత మంచిది. నమస్తే అండి, నేను మీ కళ్యాణి. మునగాకు చారు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు 1 టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు వేసాను. ఆ ప్లేస్లో మీరు శనగపప్పు, పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కందిపప్పు వేసాను. నెక్స్ట్ అందులోకి 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేయాలి. ఇవి ఏవి వేయించాల్సిన అవసరం లేదు, పచ్చివే వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేశాను. అలా గ్రైండ్ అయిన తర్వాత అందులోకి ఒక 6 నుండి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు, 4 వరకు పచ్చి కరివేపాకులు వేసేసి ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. ఈ రసం పౌడరే చాలా బాగుంటుంది. ఇంట్లో తయారు చేసుకునేది హెల్త్కి కూడా చాలా మంచిది. జీర్ణక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఎప్పుడు చారు చేసుకునే కూడా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోండి ఫ్రెండ్స్. హెల్త్కి మంచిది. బయట పౌడర్స్ కొనడం కన్నా కూడా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అప్పటికప్పుడే స్టోరేజ్ కూడా చేసుకోను. అప్పటికప్పుడే తయారు చేసుకొని ఈ విధంగా రసం పెడతాను. అప్పటికప్పుడు రసం పౌడర్ తయారు చేసుకొని రసం పెట్టడం వల్ల రసం అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడికిన తర్వాత 3 టమాటాలని కట్ చేసి లో ఫ్లేమ్లో ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులో ఒక 2 గుప్పిల వరకు మునగాకు తీసుకోవాలి. నాకు లేతాకు దొరకలేదు ఫ్రెండ్స్, మీరు కావాలంటే లేతాకు తీసుకోండి, ఇంకా బాగుంటుంది. మెయిన్ మునగాకు అనేది చేదు ఉండకూడదు. ఫస్ట్లోనే చెక్ చేసి పచ్చాకులు ఒక 2 ఆకులు తిని తయారు చేసుకున్న చారు అనేది బాగుంటుంది. ఒక్కొక్క సీజన్లో మునగాకు అనేది చేదు వస్తుంది కదా, అందుకు చెక్ చేసుకోండి. ఒక్కొక్క చెట్టుని బట్టి కూడా ఆకు టేస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మునగాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసాను. కలిపిన తర్వాత చిన్న గ్లాస్తో, టీ తాగే గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళు వేసేసి తక్కువ మంటతో ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేట్టుగా ఉడికించుకున్నాను. మనకి ఈ మునగాకు అనేది 50% వరకు ఉడికినా చాలు. ఎందుకంటే తర్వాత గ్రైండ్ చేస్తాం కదా, రసం ఉడికేటప్పుడు మిగతా 50% ఉడికిపోతుంది. ఇక్కడ నీళ్ళన్నీ ఎగిరిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అందులోకి మునగాకు టేస్ట్ కోసము కొంచెం సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఇంకొద్దిసేపు చెమ్మ అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల మునగాకు అనేది పచ్చివాసన పోతుంది. కొంచెం ఆయిల్లోనే మగ్గుతుంది కదా, బాగా మగ్గడం వల్ల పచ్చివాసన అనేది రాదనమాట. ఈ విధంగా కంపల్సరీ చేస్తే చారు అనేది ఇంకా బాగుంటుంది, మునగాకు చారు. ఇక్కడైతే నేను కొంచెం మగ్గించుకున్నాను. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. మనం ఫ్రై చేసుకునే టమోటా అలాగే మునగాకు పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోనే వేసుకోవాలి. నేను ముందు రసం పౌడర్ తయారు చేసుకున్నాను కదా, ఆ మిక్సీ జార్లోనే వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. అలానే గ్రైండ్ అవ్వదు, ఎందుకంటే మనం వేసిన టమోటాలు 3 కదా, సరిపోవు. ఇంకొద్దిగా మనకి నీళ్ళు అవసరం అవుతాయి. నీళ్ళు అవసరమైన కొన్ని వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి రసం అనేది అంత బాగుంటుంది. మనకి తినేటప్పుడు ఈ మునగాకు తగలదనమాట, బాగా కలిసిపోతుంది రసంలో. అందుకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని రసానికి సరిపడా కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసి వేయించుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసేయాలి. కొంచెం ఇంగ వేస్తున్నాను. ఇంగువ అరుగుదలకు కూడా బాగుంటుంది. 2 ఎండుమిరపకాయలు కూడా చారుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. రసానికి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్ వేసేసామంటే పైన తేలుతూ ఉంటుంది, చేతికి నోటికి జిడ్డుగా అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి రసంలో ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి. రసంలో ఆయిల్ అనేది కొంచెం తగ్గించుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ అందులోకి పచ్చి కరివేపాకు ఒక గుప్పెడు వరకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి. ఈ రసం పౌడర్ అనేది మనం ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం రసం పౌడర్ వేసిన తర్వాత జస్ట్ కలిపేస్తే చాలు. ఆ కడాయి హీట్కి అది వేగిపోతుంది. వెంటనే మనము చింతపండు నానబెట్టుకుంటాం కదా, ఆ గుజ్జు మొత్తం వేసేయాలి. పులుపుకి సరిపడా చింతపండు, కారానికి సరిపడా మనము రసం పౌడర్ తయారు చేసుకున్నప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పులుపు, కారం, ఉప్పు కరెక్ట్గా వేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చారు అనేది. ఇక్కడ నేను చింతపులుసు వేసిన తర్వాత ఇంకొన్ని నీళ్ళు వేసాను. ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మునగాకు టమోటో పేస్ట్ని అయితే వేసేసాను. నెక్స్ట్ అదే జార్లోనే ఇంకా 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసేసాను. మీకు ఎన్ని నీళ్ళు కావాలో ఈ టైంలోనే వేసుకోండి. పులుపు, ఉప్పు, కారం చెక్ చేసుకుంటూ వేసుకోవాలి.
మనం పులుపు కారం ఉప్పు కరెక్ట్గా సమానంగా చూసుకున్నామంటే మనకు చారు అనేది బాగుంటుంది. నేను 2 గ్లాసులు నీళ్ళు వేసిన తర్వాత అందులో చారులోకి సరిపడా కొంచెం సాల్ట్ వేసాను, అలాగే కొంచెం పసుపు వేసాను. ఈ 2 వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను. చూడటానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, గ్రీనరీగా. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంటుంది. మునగాకు ఫ్లేవర్ ఎక్కడే కానీ తెలియదు. మనం నార్మల్గా రసం మనం తింటాం కదా, అలానే ఉంటుంది. ఈ విధంగా చేశారంటే మనం పచ్చివాసన పోయే వరకు మనము మునగాకు అనేది ఉడికించిన తర్వాత మగ్గించాం కదా, ఆ టైంలోనే మనకు మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది ఆ టైంలోనే మునగాకు అనేది మనకు తయారవుతుంది. ఇక్కడ నీళ్ళు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి తక్కువ మంటతో ఒక 3 to 4 మినిట్స్ ఉడికించాను చారుని. అలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర లేకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా ఉంటే వేసుకోండి, లేకున్నా కూడా పర్వాలేదు. ఈ మునగాకు చారు అన్నంలోకే కాదు ఫ్రెండ్స్, వర్షాలు పడుతున్నాయి కదా, వేడిగా సేమ్ ఇదే విధంగా చేసుకొని సూప్ లాగా తాగండి. చాలా బాగుంటుంది. గొంతుకి హాయిగా రిలీఫ్ని ఇస్తుంది. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. పిల్లలకి అలవాటు చేయండి కంపల్సరీగా. ఇప్పుడుండే ఈ పిల్లలు మనం చెప్పిన మాట అసలు వినరు. బయట ఫుడ్డే కావాలంటారు. ఇంకా ఒకసారి కాకపోయినా ఇంకోసారి తీసేయాల్సి వస్తుంది వాళ్ళు అడిగినేటివి. కాబట్టి అప్పుడప్పుడు వారానికి 1 లేదా 2 సార్లు ఈ విధంగా మునగాకు చారు చేసుకొని తిన్నారంటే కడుపు క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా హెల్తీగా ఉంటారు. ఒక మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు మన బాడీకి. ఎటువంటి మందులు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చిన్న వాటికి. ఈ విధంగా వారానికి 2-3 సార్లు తీసుకున్నారంటే. అంతే ఫ్రెండ్స్, నా స్టైల్లో మునగాకు చారు అయితే రెడీ అయిపోయింది. ఇంకెక్కడ నేను వేడివేడిగా అన్నం పెడుతున్నాను. అన్నం పెట్టి మునగాకు చారు అయితే వేస్తున్నాను. ఆ రోజు ఇంటి దగ్గరనే ఒక చిన్నోడు ఉన్నాడు. సాటర్డే పెద్దోడికి ఎగ్జామ్స్ కానీ హాఫ్ డే మధ్యాహ్నంకంతా వచ్చేస్తాడు. వాడు వచ్చేలోపు నేను ఈ విధంగా లంచ్ ప్రిపేర్ చేశాను. వాడికి పాపడ్స్ చాలా ఇష్టం ఈ విధంగా మునగాకు చారులోకి. అందుకని ఎక్కువ ఫ్రై చేశాను. పాపడ్స్ ఎక్కువ తింటాడు బాగా నంచుకొని. ఇంక చిన్నోడు నేను తినేసాము. వాడు వచ్చేసరికి చాలా లేట్ అయింది. అందుకని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది చూడండి మునగాకు చారు. ఈ వీడియోకి మరుసటి రోజు వాయిస్ ఇస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నా కూడా నోరూరుతుంది మళ్ళీ తినాలని చెప్పేసి, అంత బాగున్నాయి. ఇంకా ఇక్కడ నేను టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. ఇంకా మా వాడికి తినిపిస్తూ నేను కూడా తింటున్నాను. ట్రాఫిక్ ఉండడం వల్ల ఆ రోజు పెద్దోడు చాలా లేట్గా వచ్చాడు ఫ్రెండ్స్. 2:40 అయిపోయింది. ఇంక ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మునగాకు చారుకి కావలసిన పదార్థాలు ఒకసారి చెక్ చేసుకొని తయారు చేసుకోండి. పోపు దినుసులు ఒక్కటి మిస్ అయిపోయాయి, ఆయిల్, పోపు దినుసులు అంతే. ఓకే ఫ్రెండ్స్.